ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొండూరు మండలంలో తుఫాను బాధిత రైతాంగాన్ని పరామర్శిస్తున్నారు. తుఫాను కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన పొలాల్లో కూడా దిగి రైతులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈదురు గాలుల మూలంగా భారీ వర్షాల తాకిడితో పంటంతా నీటిలో నానుతున్నటువంటి దృశ్యాల్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. పంట నీటిలో నానిన కారణంగా కుళ్ళిపోతున్నటువంటి వరి పంటను ఆయన పరిశీలించడమే కాకుండా రైతులకు ఆదుకుంటామనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులతో అత్యంత ఆత్మీయంగా వ్యవహరిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి వివరాలని అదే నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆయనకి వివరిస్తున్నారు. ఎంపీ బాలశౌరి కూడా పర్యటనలో భాగంగా ఉన్నారు. మొత్తంగా వివరాలని, పంట నష్టాన్ని, తుఫాను తాకిడిని అంతటినీ ఉప ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళుతోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎగువనున్నటువంటి ఏలేరు వరద తాకిడి మొదలైపోతుంది. ఏలేరు వరద చాలా తీవ్రంగా వేగంగా పెరుగుతోంది. ఏలేరు రిజర్వాయర్ ఈరోజు 1 గంట ప్రాంతానికి చూస్తే 23,869 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. అంటే ఎగువన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న రాజవొమ్మంగి, అడ్డతేగల, ఓయిరామవరం అలాంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో భారీగా ఏలేరు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. జల్లేరు, మడేరు అలాంటి వాగుల నుంచి వచ్చినటువంటి వరదతో ఏలేరు ప్రాజెక్టు నిండు కుండని తలపిస్తోంది. దాంతో ఏలేరు ప్రాజెక్టు నుంచి ఏకంగా 7,175 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఏలేశ్వరం అంటే ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఏలేరు నుంచి వరద నీరు వదిలారంటే అది నేరుగా దిగువనున్నటువంటి గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి రెండు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉంటాయి. ఆ 2 మండలాలకి ఈ వరద తాకిడి అనివార్యంగా ఉంటుంది. ఇప్పటికే శుద్ధగడ్డ పొంగుతోంది. గొల్లపురంలోని అనేక కాలనీల్లోకి వరద నీరు చేరింది. అక్కడ నియోజకవర్గ వాసులు తీవ్రంగా సతమతమైపోతున్నారు. ఈ వరద మరింత పెరగొచ్చు అని భావిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి అది 10,000 క్యూసెక్కులకు గన చేరితే ఏలేరు కాలువల ఆధారంగా పంట సాగు చేసుకుంటున్నటువంటి అనేక మంది అవస్థలు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గత ఏడాది కూడా ఏలేరుకి వరదలు వచ్చాయి. అప్పటి వరదల్లో అనేక చోట్ల గండ్లు పడ్డాయి. ఆ గండ్లను పూడ్చి ఏలేరు కాలువల ఆధునీకరణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపలేదు. పవన్ కళ్యాణ్ కూడా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. దాంతో ఇప్పుడు ఆ గండ్లన్నీ యథావిధిగా ఉండడంతో గండ్లు పడిన చోట భారీగా వరద నీరు లీక్ అయ్యి పంట పొలాల్లోకి ప్రవేశించడం అనివార్యంగా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ వాసులంతా కలత చెందుతున్నారు. రైతులైతే బిక్కుమని గడుపుతున్నారు. చాలా తీవ్రమైనటువంటి వరద ప్రవాహం వచ్చే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. దాంతో రైతుల కలతకి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం కనిపిస్తోంది. గండ్లు ఉన్నటువంటి చోట ఇసుక బస్తాలతో పహారా పెట్టడం, ఆ గండ్లను తాత్కాలికంగానైనా పూడ్చివేయడం, వరద ప్రవాహం నేరుగా ఓళ్ల మీదకి, పొలాల మీదకి రాకుండా చూడడం, ఇలాంటి ప్రయత్నాలన్నీ పవన్ కళ్యాణ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నిన్నటి వరకు తుఫాను కారణంగా ఉప్పాడ తీరంలోని అనేక మంది మత్స్యకారులు కలత చెందితే ఇప్పుడు వరద ప్రవాహం మూలంగా గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో ఉన్నటువంటి వేలాది ఎకరాల సాగుదారులు చాలా తీవ్రమైనటువంటి సమస్యతో సతమతమైపోతున్నారు. మరి ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే, ఇప్పుడు ఆయన క్యాబినెట్లో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే, ఇప్పుడు అవనిగడ్డ లాంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించడానికి ప్రోటోకాల్ అవకాశం దక్కిందంటే అన్నింటికీ మూలం పిఠాపురం వాసులు. పిఠాపురం వాసులు దక్కించినటువంటి విజయం కారణంగానే ఆయన ఏకంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా దక్కింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో తనకు ఓట్లేసినటువంటి వాళ్ళకి తగిన భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. పిఠాపురం నియోజకవర్గ సమస్యల్ని ఆయన నిర్లక్ష్యం చేస్తే అక్కడ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతులు నష్టపోతే అది పవన్ కళ్యాణ్కి రాజకీయంగానూ డ్యామేజ్ అయ్యే ప్రభావం ఉంటుంది. ఏలేరు ఆధునీకరణ చేస్తామని
వరద ముప్పు నుంచి శాశ్వత నివారణ చర్యలు చేపడతామని ఆయన ఎన్నికల నాడు హామీ ఇచ్చారు. 2 ఏళ్ళు పాలనా కాలంలో కూడా ఆయన దాని మీద దృష్టి పెట్టిన దాఖలా లేవు. ఇప్పటి వరకు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. దాంతో ఇప్పుడు ఏలేరు వరద పెరుగుతున్న కొద్దీ రైతుల్లో కలవరం పెరుగుతోంది. మరి దీనికి ఉప ముఖ్యమంత్రి పరిష్కారం చూస్తారా? ఎప్పటికైనా తన సొంత నియోజకవర్గం వైపు దృష్టి పెడతారా? ఆ నియోజకవర్గ వాసుల్ని కాపాడే ప్రయత్నం చేస్తారా? అక్కడ రైతులు తీవ్రంగా నష్టపోకుండా వాళ్ళని గట్టెక్కిస్తారా? ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గ వాసుల గోడు వినాల్సిన బాధ్యత ఉంటుంది, పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా ఆయనదే అవుతుంది.